నెల్లూరులోని వేదాయపాలెం సర్కిల్లో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఓ దంపతులు బైక్ మీద వెళుతుండగా ఆపిన పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించి 10,000 కట్టమని చెప్పారు. బాధితులు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఫోన్ చేశారు. ఎమ్మెల్యే నేరుగా అక్కడికి వచ్చి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే బైక్ ని బాధితులకి హ్యాండ్ ఓవర్ చేయాలన్నారు. దీంతో క్షణాల్లో బైక్ ని ఆర్టీసీ బస్టాండ్ కి తీసుకొచ్చి దంపతులకి అప్పచెప్పారు పోలీసులు. ఎట్లా మీరు ఇప్పుడు వాళ్ళు ఫ్యామిలీ అయితే కనీసం ఆ మాత్రం మానవత్వం లేకుండా నాకు అర్జెంటుగా బండి ఆడుంది పంపించడం కాదు. నేను వేదాయపాలెం సెంటర్లో ఉండా వాళ్ళని నా కారు ఎక్కించుకొని ఆర్టీసీ కడిగి పోతుందా మీరు ఆడికి వచ్చి బండి హ్యాండ్ ఓవర్ చేస్తే ఇంటికి పోతాను. కాదండి రిఫ్రాఫర్స్ యాంటీ సోషల్ మీడియా మీరు ఏమైనా చేసుకోండి, నాకు అభ్యంతరం లే. ఫ్యామిలీస్ని సతాయిస్తే మీరు నాకు అర్థం కావట్లేదు ఇట్లా. సో విన్నారుగా ఎమ్మెల్యే ఏమంటున్నారు, ఫ్యామిలీస్ ని సతాయిస్తే ఎట్లా అంటున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించినప్పుడు అందులో 10,000 రూపాయలు ఫైన్ కట్టండి అని చెప్పి ట్రాఫిక్ పోలీసులు చెప్పి బైక్ ని తీసుకెళ్లారు. దీంతో వాళ్ళు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి కాల్ చేశారు. ఆయన నేరుగా అక్కడికి వచ్చి పోలీసులకి ఫోన్ చేసి ఆ దంపతులు నేను తన కారులో ఎక్కించుకొని బస్టాండ్కి వెళుతున్నా, బస్టాండ్కి వచ్చి ఆ బైక్ అప్పచెప్పాలి అని ఆయన అన్నారు. దీంతో ట్రాఫిక్ పోలీస్ ఎలా వచ్చాడో మీరు చూస్తున్నారుగా.